కాకి పిచ్చుక కథ. అనగనగా ఒక పల్లెటూరులో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఒక కాకి ఒక పిచ్చుక కలిసి స్నేహితులుగా ఉండేవి. వీరిద్దరూ రోజు చెట్టు కొమ్మల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాకికి తెలివి ఎక్కువ, పిచ్చుకకి గట్టిగా పని చేయడం నమ్మకం ఎక్కువ. రోజు కాకి బయటికి వెళ్ళి తింటూ వచ్చేసేది. కానీ పిచ్చుక మాత్రం ఎప్పుడైనా ఆపద వస్తుందేమోనని పసిగట్టి గింజలు తన గూడు దగ్గర దాచుకునేది. ఒకసారి వేసవికాలం బాగా పెరిగింది. ఎండలు మండుతున్నాయి. చెట్లు, పక్షులు ఇవన్నీ తగ్గుతూ ఉన్నాయి. నీటి కొరత కూడా ఏర్పడింది. అలా ఉన్న సమయంలో ఒకరోజు కాకి ఎప్పటిలాగే బయటికి వెళ్ళింది. ఎక్కడైనా తినేసి వచ్చేద్దాంలా అన్నట్టుగా వెళ్ళి కొంతసేపటికి తిరిగి వచ్చేసింది. పిచ్చుక ఇలా అడుగుతుంది, కాకమ్మ, నువ్వు నీళ్ళు తాగావా? నీకు నీళ్ళు దొరికాయా అని అడుగుతుంది. దానికి కాకి ఇలా అంటుంది, నేను అలా వెళుతుండగా ఒక పొదల దగ్గర చిన్న కాలువ కనిపించింది. అందులో నీళ్ళు తాగేసి వచ్చేసాను. నీకు నీళ్ళు లేవా? నీకు నీళ్ళు దొరకలేదా అని అడుగుతుంది. పిచ్చుక బాధగా, నాకేమీ దొరకలేదు కాకమ్మ. నీళ్ళ కోసం ఎక్కడైనా వెతికాను, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ నాకు చాలా దాహంగా ఉంది అని అంటుంది. అప్పుడు కాకి, అయ్యో, ఎంత తప్పు చేశాను. నా మిత్రురాలిని వదిలేసి నేను నా స్వార్థం చూసుకున్నానే అనుకుని చాలా బాధపడింది. ఏం చేయాలో తెలియక వెంటనే అక్కడి నుంచి కొంత దూరం వరకు వెళ్ళింది. ఎక్కడైనా నీళ్ళు ఉంటాయా చూద్దాము, నా ఫ్రెండ్కి మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఎంతో బాధతో నీళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టింది. అలా అలా వెళుతూ ఉండగా ఒక చెట్టు దగ్గర నీళ్ళు కనిపించాయి. వెనక్కి తిరిగి వచ్చి తన స్నేహితురాలిని తీసుకొని వెళ్ళింది. ఇద్దరు కలిసి ఆ కాలువ దగ్గర కొంచెం సేపు మంచిగా దాహం తీర్చుకొని ప్రశాంతంగా ఉండి కొంచెం సేపటికి తమ గూటికి చేరుకున్నారు. గూటికి వచ్చిన తర్వాత కాకమ్మ పిచ్చుకమ్మతో ఇలా అంటుంది, నన్ను క్షమించు మిత్రమా, నేను ఎప్పటిలాగానే మంచినీళ్ళు, తిండి అన్నీ బయట చూసుకొని వచ్చేసాను. కానీ నీకు మంచినీళ్ళు లేవన్న సంగతి మర్చిపోయాను. ఇక నుంచి అలా కాకుండా ఇద్దరం కష్టపడదాం, ఇద్దరం ఆహారం వెతుక్కుందాం, ఇద్దరం సంతోషంగా ఉందాము అని చెప్తుంది. అప్పటి నుంచి కాకి పిచ్చుకమ్మ ఇంకా ప్రాణ స్నేహితుల్లాగా ఉంటారు.